పోయింది పోయింది, పరువు పోయింది, మర్యాద పోయింది, మా కుటుంబ గౌరవం మొత్తం గోదాట్లో కలిసిపోయింది. ఆడి వల్ల మా అత్త కూడా పోయింది. ఏమయ్యా ఇంట్లో జరగకూడదు జరిగింది, ధైర్యం చెప్పాల్సింది పోయి దెప్పుడు మాట్లాడి ఊరుకో. ఏంటి ఊరుకునేది? ఏం తెలుసు నీకు? ఊరుకోవాలంటే ఊరుకోవాలి. ముసుకో. ప్రతి అడ్డమైన వచ్చి నాకు అడ్వైజ్ ఇచ్చేవాడే. కరుణాకర్ బిఏ గోల్డ్ మెడలిస్ట్ రౌడీలతో గొడవపడి పోలీసులకు దొరికిపోయి క్రిమినల్ అయిపోయాడు. ఇంకా వాడికి జన్మలో గవర్నమెంట్ జాబ్ రాదు. ఇదిగా కోటకు మంది దగ్గర పుడుకులు పుడుకులు పుడుకులో నమ్ముకో. ఏంటి గుడ్లు వేసుకుని భయపడిపోతాం బొక్క. ఇప్పుడు అదంతా ఎందుకు వదిలేయండి. ఏంటి వదిలేది? అసలు ఎందుకు వదలాలి? అయినా ఒక క్రిమినల్ గారికి నా కూతురు ఇవ్వడం ఏంటి? అవసరమైతే ఇంత విషమిచ్చి చంపేస్తాం కానీ ఆడికి మాత్రం నా కూతురు ఇవ్వనంతే. ఏట్రా నువ్వు ఇచ్చేది? ఇప్పుడు నేను చెబుతున్నాను, నా కొడుకుని కూతురు కాదు కదా, సంబంధం కూడా అక్కలేదు. నా కొడుకు ఏ పని చేసినా దాంట్లో న్యాయం ఉంటుందిరా. నా కొడుకు గోల్డ్ మెడలిస్ట్ కాదురా, గోల్డ్ రా. నీతో మాట్లాడరా పోరా. చూడమ్మా, అక్కడ వాడికి ఏమైందో తెలీదు. ఇక్కడ నా తల్లి చచ్చిపోయి పుట్టాడు దుఃఖంతో ఉంటే నన్ను వదలాల్సి వచ్చింది పోయి పంచాయతీ పెడతాడా? ఈ సిగ్గులతో సంబంధం కలుపుకోవాలనుకోవటమే నా కొడుకు కోసం. వాడినే వద్దు, నాకు ఈ సంబంధం నాకెందుకురా? రే ఇక జీవితంలో నీ మొహం నాకు చూపించపోరా. పోరా అంటే అన్నయ్య అంటే గన్నయ్య ఇంటల్ నుండి పట్టుకుని నేను మాట్లాడుతుంటే ఓహో మీ ఇద్దరు ఒకటే బ్లడ్ కాదు. ఏంటా గొడవ? ఏం లేదే బాబు, మా ఫ్యామిలీ అఫైర్. మీరు వెళ్ళిపోమని చెప్పు. ఏంటి వెళ్ళిపోమనేది? నీ కొడుకు నీ మాట వింటే నా కూతురు కూడా నా మాట వింటుంది. ఏమే నా మాట వింటావు కదా? వినవా? సరే నువ్వు కూడా నన్ను అవమానించవే. అవును ఇద్దరిది ఒకటే బ్లడ్ కదా. మీరంతా సుఖంగా ఉండండి, అంతా సుఖంగా ఉండండి. నేను కూడా మేమలా చచ్చిపోయికి వెళ్ళిపోతా. నేను చచ్చిపోతా. నా నేల మనిషి వాడు ఏమిటండి ఇదంతా? నాశనం అయిపోతానంటే అత్త చచ్చింది పరామర్శ చేస్తే నన్ను అవమానపరుస్తారా? నోర్మయ్యి నువ్వు నోరు మూసే. పడ్డాడి తెలుస్తుంది, బాధలు చేయటం పడ్డాడి తెలుస్తుంది. అసలు దీని అంతటి కారణం మీ ఇద్దరు. ఇంత జరిగిన తర్వాత ఇంకా నేను బతకడం ఎందుకు? బాగా బతకండి. వెంకటరాజు మీ బాబాయ్ లోపలికి వెళ్ళి తలుపు అయ్యో ఏం చేసుకుంటున్నాడు? ఏమో వీరాజు, ఓయ్ వీరాజు తొందరగా రారా. మీ మాయ లోపలికి తలుపులు కొట్టురా, బద్దలు కొట్టు. ఒక్క పిల్లని అడిగిందల్లా ఇచ్చి గారాభంగా వెళ్తే ఏం ప్రయోజనం రా? నా మాట విందు, నా మాటకు విలువ లేదు. అలాంటప్పుడు బతికిలా చచ్చినా ఒకటే. నాన్న మాట వింటానని చెప్పవే, చెప్పు. అది వినదే, అది వినదు. అది నువ్వు సుఖంగా ఉండండి. మాట్లాడతాను కదా. అమ్మా మీ నాన్న చచ్చిపోతానంటున్నాడే, నాన్న మాట వింటానని చెప్పమ్మా, చెప్పవే. చెప్పదే. ఇదిగో నువ్వు గనక మీ నాన్న మాట వినకపోతే నేను కూడా మీ నాన్నతో పాటు చచ్చిపోతాను. నీకు దండం పెడతానే, దయచేసి నా పసుపు కుంకాలు నాకు దూరం చేయకు. నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. అదిగో అది వింటానందిగా. ఇక చాలా చెవు మీద బదులు బుర్ర మీద కొట్టుంటే దైత్రం వదిలిపోయి చదవని. సైలెన్స్. సారీ సార్.